అనేది ఆపేయడం చాలా మంచిదన్న. ఎందుకంటే వాళ్ళు కూడా ఎట్లా అంటే ఫుడ్ తిని మన మీదకి అటాక్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మనం ఎంత శాంతియుతంగా ఉన్నా గానీ ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నారు. అసలు అమాయకమైన టూరిస్టులని పైన అటాక్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. మీకు నిజంగా అటాక్ చేసే దమ్ముంటే రండి, ఆర్మీతో తలపడండి. ఏదైనా చూసి ఇంతవరకే గానీ ఇప్పుడు మా ఇండియన్ టూరిజం దెబ్బతీసే పనిలోనే ఉన్నట్టే కదా టెర్రరిస్ట్, అంతే కదన్నా. అయితే ఇక్కడ మోడీ గారి మీద వ్యతిరేకతతో అంటే భర్తను చంపి భార్యలకి లేడీస్ కి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటారు. దాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? వాళ్ళు కావాలని గెలుతున్నారు అన్న, సైలెంట్ ఉండాలని గెలుతున్నారు. ఈసారి అయితే ఖచ్చితంగా రివెంజ్ గట్టిగానే ఉంటుంది, నేను నమ్ముతున్నా. మన ఇండియా ఏమంత ఈజీగా అయితే వదలదు. ఫుల్ పవర్స్ అయితే ఇచ్చారు ఆర్మీకి ఆల్రెడీ, మనందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొన్ని మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నారు, లేదంటే ఎప్పుడో మన వాళ్ళు అటాక్ చేసేటోళ్ళు. వాళ్ళు ఇంత ఘటన చేయడానికి కారణం అంటే మన ఇండియా నుంచి ఎవరైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఉంటదన్న ఖచ్చితంగా. ఇప్పుడు ఇంటి దొంగని శివుడైనా పట్టుకోలే అంటారు కదా, అట్లా ఎవరో మన వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. కాకపోతే చేసిన వాళ్ళు బయటికి లాగుతారు. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళని కూడా అయితే ఈజీగా వదలరు. ఆల్రెడీ ఆ ఎవరెవరని గుర్తించడం అయితే జరిగింది కదా, నలుగురిని ఎవరైతే వాళ్ళు ఇంకా వాళ్ళని గుర్తించారంటే వాళ్ళ వేటలోనే ఉన్నారు, కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష గట్టిగానే పడుతుంది, రివెంజ్ గట్టిగానే తీరుస్తాం మనం. అంటే ఆల్రెడీ కాల్పులు అయితే జరుగుతుంది, అందులో మన మిలిటరీ వాళ్ళు కూడా చనిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. నాకు ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడు ఒక పెద్దోడు చిన్నోడు యుద్ధం చేసుకున్నా సరే ఎంతసేపు పెద్దోడే 4 దెబ్బలు కొట్టాడు, అటు నుంచి 1-2 తగులుతాయి. అట్లని మనోళ్ళు చనిపోతున్నారు అది ఇది అంటే కరెక్ట్ కాదు కదా. నెగిటివిటీని ఫస్ట్ స్ప్రెడ్ చేయడం మానేసేయండి. ఇండియా అంత ఈజీ దేశం కాదు, ఇండియా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పటికీ నేను బిలీవ్ చేస్తున్నా, చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పటికైనా ఏంటంటే శాంతియుతం అనే కొంచెం మనకు ఒక పదం ఉంది కాబట్టి మన వాళ్ళు ఇంకా వాడుతున్నారు కాబట్టి ఇక్కడ దాకా వాళ్ళు వచ్చారు, లేదంటే ఎప్పుడో వాళ్ళని ఫినిష్ చేసేది. అంటే మీ దేశంలోనే మీరు కొట్టుకుంటున్నారు, మేము బయట నుంచి వచ్చి మేము చంపితే ఏంది అన్నట్టుగా ఒక మాటలు కూడా వస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ కూడా మన మణిపూర్ లో అయితే ఏంది, బంగ్లాదేశ్ లో అయితే ఏంది, మన వాళ్ళు కొట్టుకోవడం ఇది ఒక వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందంటారా? ఖచ్చితంగా అన్న. ఫస్ట్ ఇది బంద్ చేయండి అన్న. కులం ఏంది, మతం ఏంది, ఏందన్న ఇదంతా ఇంకా నాన్. ఇప్పుడు మనలో మనం కొట్టుకుంటేనే కదా. ఇప్పుడు ఒక విలేజ్ తీసుకోండి, మీరు వాళ్ళ ఊర్లో వాళ్ళు కొట్టుకుంటే ఏ ఊరైనా వచ్చి అటాక్ చేస్తాడు వాళ్ళని. అదే వాళ్ళ ఊరు మొత్తం ఒకటి అయి ఉంటే పక్క ఊరు వచ్చి వాళ్ళ మీద చేయాలంటే భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఊరు మొత్తం ఒకటి అవుతారు అవి మళ్ళా వేరే అయితే సీన్ అని చెప్పి. అట్లా మనం ఇండియా మొత్తం ఒకటే అన్న. ప్లీజ్ అందరూ ఐక్యంగా ఉండండి. అండ్ మతాలు కులాలు అన్ని వదిలేసండి. ఇప్పుడు జరిగింది ఇండియా పైన అటాక్ జరిగింది, నాట్ ఓన్లీ హిందువులు ముస్లిమ్స్ అని కాదు. కాకపోతే కొన్ని వాళ్ళు కావాలని మనలో మనకి డిస్టర్బెన్స్ పెడదామని కావాలని చెప్పి ముస్లిమ్స్ వదిలేసి అండ్ హిందువులను అయితే చంపడం జరిగింది. ఇందులో కూడా మీరు చూడొచ్చు, ముస్లిమ్స్ లో ఒక అన్న సయ్యద్ అని ఉంటారు, ఆయన పాపం చనిపోయారు. ఆయన ఏందని ఆయన హ్యూమినిటీ చూపించారు అనమాట. మా ఇండియన్స్ పైన అటాక్ జరుగుతుంది, నేను ఖచ్చితంగా ఒక భారతీయుల్లో స్పందించాలి కాబట్టి స్పందించని చెప్పి ఆయన చనిపోయాడు. వాళ్ళ అమ్మగారి మాటలు వింటే మీరు చాలా బాధపడతారు, ఆయన ఒక్కడే అంటారు. అదే బ్రదర్, కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఉన్న హిందూస్ అందరూ ఏమనుకుంటే ప్రతి ముస్లింస్ ను కూడా బయటకు గెంటేయాలి, ఎవరిని ఉండకూడదు అన్నట్టు మాట్లాడతారు. అంటే మన ఇండియాలో ఉన్న ముస్లింస్ ని ఇదేలే అన్నా, ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేశారు కదా అని అందరు కాదు, అట్లని ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్ట్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ రండి, నేను హైదరాబాద్ లో ఉంటున్నాను, చాలా మంచిగానే ఉంటాం, కలిసే ఉంటున్నాం. కాకపోతే కొన్ని దగ్గరలో అయితే జరుగుతాయి, కొంతమంది అయితే ఉన్నారు ముస్లిమ్స్ అందరూ చెడ్డాలని చెప్పాను, ముస్లిమ్స్ అందరూ మంచిదని చెప్పాను, అందులో నెగిటివిటీ కొంతమంది ఉన్నారు. వాళ్ళని గుర్తించి కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకుంటాం.